శ్రీ సాయిబాబా కొంతమంది భక్తుల జీవితాల్లోకి అనూహ్యంగా ప్రవేశిస్తారు. సేవే పరమార్థమన్న తన బోధనను ఆచరణలో పెట్టడానికి అరుదైన వారిని తమ అక్కున చేర్చుకుంటారు. ప్రకృతి ప్రసాదిత ఊదియే ఔషధంగా రోగాలను నివారించే సాయి ప్రకృతి వైద్యంలో నిష్ణాతులైన వైద్యుల జీవితంలోకి ప్రవేశించారు. వారే డాక్టర్ మంజుల అమరేందర్. అలోపతి వైద్యం చేతులెత్తేసిన రోగాలు సైతం అక్కడ నయమవుతాయి. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ ఒక మారుమూల గ్రామం. సుమారు 40 సంవత్సరాల క్రితం అమర్ ప్రకృతి చికిత్సాలయాన్ని డాక్టర్ అమరేందర్ రావు నెలకొల్పారు. తన జీవన సహచరి శ్రీమతి మంజులచే వివాహానంతరం ప్రకృతి వైద్య విద్యను అభ్యసింపజేశారు. అలోపతి వైద్యం రాజ్యమేలుతున్న తరుణంలో రోగుల్లో ప్రకృతి వైద్యం పట్ల విశ్వాసాన్ని పెంచుతున్నారు ఈ డాక్టర్ దంపతులు. ఈ క్రమంలోనే 1998వ సంవత్సరంలో డాక్టర్ మంజుల గారికి తన స్నేహితురాలి ద్వారా శ్రీ సాయిబాబా సహచర్యం లభించింది. అప్పటి నుండి వారిలో మరింత సేవాభావం పెరిగింది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో చాలామంది పసిపిల్లలు పుట్టుకతోనే అంగవైకల్యం కలిగుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో పక్షవాతం వస్తే పరిస్థితి భయానకరంగా ఉంటుంది. అటువంటి వారి కోసం సేవా దృక్పథంతో సాయి కారుణ్య విభాగం ఏర్పాటు చేసి పసిబిడ్డలకు, నిరుపేదలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. సాయి చూపిన మార్గంలో డాక్టర్ మంజుల గారు ఎప్పుడైతే సేవ ప్రారంభించారో నాటి నుండి ప్రకృతి చికిత్సాలయం దినదినాభివృద్ధి చెందింది. ఇక్కడ ఎటువంటి ఆర్భాటము, ప్రచారము ఉండదు. కేవలం సేవ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. కోట్ల రూపాయలు వెచ్చించిన తగ్గని రోగాలను నామమాత్రపు రుసుముతో నయం చేస్తారు. వైద్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో నడవలేని స్థితిలో వచ్చిన రోగుల్ని నడిపించి ఇంటికి పంపుతారు. వారు చేస్తున్న సేవ పట్ల వారికి ఎంత శ్రద్ధ అంటే రోగులకు కావలసిన పాలు, మజ్జిగ కోసం స్వయంగా పాడిని ఏర్పాటు చేశారు. ఆర్గానిక్ కూరగాయల ఫార్మింగ్ కూడా ఏర్పాటు చేశారు. 4 దశాబ్దాలకు పైగా డాక్టర్ మంజుల గారు చేస్తున్న సేవ మెచ్చిన సాయిబాబా అమర్ ప్రకృతి చికిత్సాలయంలో ధన్వంతరి సాయిగా కొలువై ఈ డాక్టర్ దంపతుల సేవకు తోడై నిలిచారు. కుటుంబ, వృత్తి బాధ్యతలను మాత్రమే కాకుండా మానవ సేవయే మాధవ సేవ అన్న సాయి బోధనలను ఆచరిస్తూ అవిశ్రాంత సేవ చేస్తున్న డాక్టర్ మంజుల అమరేందర్ గారికి సాయి టీవీ సగర్వంగా అందిస్తోంది సాయి శక్తి పురస్కారం.